కామారెడ్డి పట్టణంలో విజయదశమి రోజు జరిగిన దాడులు కత్తిపోట్లు కాదని గాజు ముక్కలతో జరిగినవని ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. పాత కక్షల కారణంగానే ఈ ఘర్షణ చోటు చేసుకుందని ఆమె వివరించారు. ఈ దాడిలో కేతన్, ప్రఫుల్ అనే యువకులపై సిద్ధార్థ్ గాజు ముక్కతో దాడి చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఘటనలో 4గురికి గాయాలయ్యాయని, ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్యరెడ్డి మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరైనా పాల్పడితే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి సిఐ నరహరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్టార్టింగ్ ఇంజురీస్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా 3గురికి ఇంజురీస్ ఉన్నాయి. అతన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ గా ఎంక్వైరీ చేశాం. సో దాంట్లో అక్యూజ్డ్ అతను వీళ్ళకి అండ్ వాళ్ళకి మధ్యలో పాత గొడవలు ఉన్నాయి. సో ఆ టైంలో కొంచెం గొడవ జరిగి దాని తర్వాత ఇతను అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. గాజు ముక్కతోటి ఆ పొట్ట మీద, వీపు మీద స్టార్టింగ్ ఇంజురీస్ చేశారు. సో ఇతని మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు వేయడం అవుతుంది అండ్ ఈ రోజు రిమాండ్ చేస్తున్నాం. సో మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్పెషల్లీ యూత్ రాత్రి పూటలు తాగి ఈ గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి గొడవలు లాంటివి అవి జరిగితే మేము ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎస్పీ సార్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. స్ట్రిక్ట్గా వీళ్ళ మీద లీగల్ యాక్షన్స్ అవన్నీ తీసుకున్నాం. సో ఎట్లాంటి గొడవలు జరిగినా విల్ ఇమీడియట్లీ రెస్పాండ్, విల్ టేక్ యాక్షన్ అండ్ లీగల్లీ వాళ్ళకి చట్టపరమైన ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటాయో అవి చేసేలాగా చేయడం జరుగుతుంది. సో దట్స్ వన్. మీకు చెప్పాలి కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం. మాస్ యువత 20-30 మంది 40-50 మంది గుమిగూడి స్ట్రీట్ల పైన వెళ్ళి గొడవలకు అంటే ఈ మధ్య ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం కూడా అది. బికాజ్ ఇట్లా గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి రాత్రిపూట తాగి ఏదైనా గొడవలు పడితే మేము సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పడమే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ నైట్ ప్యాట్రోలింగ్ కూడా ఇంటెన్సిఫై చేస్తున్నాం. సో నైట్ టైం ఎక్కడ ఎవరు గుమిగూడకుండా చేయాలి అని చెప్పేసి, ఈవెన్ ఈ దాబాస్ ఇక్కడ కూడా యూత్ ఎవరు గుమిగూడకుండా చూస్తున్నాం. సో దట్ మేము క్లియర్గా అవన్నీ అయితే కంట్రోల్ చేస్తున్నాం. ఇంట్లో ముందు రోజు తెచ్చుకోవడాలు లాంటివి ఉంటాయి. సో మా వాళ్ళు కూడా పెట్రోలింగ్ అదంతా చేస్తారు. స్పెషల్లీ బైక్ షాప్స్ అండ్ వైన్ షాప్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఏరియాస్లో మా వాళ్ళు పెట్రోలింగ్ అదంతా చేస్తారు. ఇది కత్తులతోటి కాదు, స్టార్టింగ్ ఆ రూమర్స్ స్ప్రెడ్ అయింది. బట్ ఇది కత్తులతోటి కాదు, క్లియర్లీ గాజు ముక్కతో. వీళ్ళిద్దరి మధ్యలో పాత గొడవలు ఉంది. ఆ గొడవలు ఫర్దర్ గా ఆ రోజు కొంచెం మాట పెరిగి ఇతను సిద్ధార్థ్ అనే అతను కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాడు.